వరద బాధితుల సహాయక చర్యల్లో తాము సైతం అంటూ వారం రోజులుగా శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. బోట్లలో ప్రయాణిస్తూ బాధితులకు ఆహారం, మెడిసిన్ అందిస్తున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వేలాది మంది వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులను సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. అంతేకాకుండా వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలు కుటుంబ సభ్యులకు సైతం అందించినట్లు తెలిపారు. కలుషిత నీరులోనే వారం రోజులుగా ప్రయాణిస్తూ ఒకవైపు అనారోగ్యం బారిన పడుతున్నా సేవలు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు అధికారులు. దీని మీద మరింత సమాచారం ఫైర్ డిఎఫ్ఓ రామారావుతో మా ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. బుడమేరు వరద బాధితులను కవర్ చేసేందుకు మేము సైతం అంటూ గత వారం రోజుల నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు సేవలు చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సేవలు ఎలా చేస్తున్నారు, ఇప్పుడు వరకు ఎంతమందిని ఒడ్డుకు తీసుకొచ్చారు, మీ పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలుసుకుందుకు ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఎం అంతా ఉన్నారు, అన్నది తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ సేవలు ఏ విజయవాడ ప్రజలు మర్చిపోలేనివి, మీరు ఎప్పుడు ఎన్ని నుంచి వచ్చారు, ఎలా చేస్తున్నారు? నమస్కారం అండి, నేను తాడేపల్లి ఫైర్ ఆఫీసర్. మా గౌరవనీయులైనటువంటి డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి గారు, మాదిరెడ్డి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మేము గత వారం రోజులు అంటే ఆదివారం స్టార్ట్ అయ్యామండి. ఈ రోజుకి వారం రోజులు అయింది. వారం రోజుల నుంచి ఇక్కడ మాకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఒక కబేలా సెంటర్, నెక్స్ట్ వచ్చి చిట్టినగర్, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ, ఆ ఏరియాలో మేము గత వారం నుంచి 6 బోట్ల కింద డివైడ్ అయ్యి మేము ఒక 50 మంది రెస్క్యూ టీము ఇక్కడ పనిచేస్తున్నాం అండి. ఇక్కడ ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్ వరకు టోటల్ గా మీరు ఎంత మందిని సేవ్ చేశారు? వీళ్ళలో ఎంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎన్ని వేల మందిని ఇటు నుంచి మీరు ఒడ్డుకు తీసుకెళ్లడం జరిగింది? దగ్గర మేము ఒక 4 నుంచి 5 వేల వరకు మేము వృద్ధులు గాని, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ని గాని, చిన్నపిల్లల్ని గాని, పేషెంట్స్ ఎక్కువ ఉన్నారండి. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే విష జ్వరాలు కూడా వచ్చినాయి. వాళ్ళని మా బోట్లో తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి కబేలా సెంటర్ ఫ్లైఓవర్ దగ్గరికి డ్రాప్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆటో మీద మనం చిట్టినగర్ ఆటో నుంచి తరలించడం జరుగుతుంది. టోటల్ గా ఆహార పదార్థాలు గానీ ఇవన్నీ ఎలా, మీరు రాకముందు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏమైనా కుంటుపడుతుందా సార్? ఇక్కడ మేము వచ్చే టైంకి ఇక్కడ దగ్గర 14 నుంచి 15 ఫీట్ లోటు అండి. యాక్చువల్ గా మనిషి దిగలేని పరిస్థితి. జనాలు గట్టి కేకలేయడం, ఇట్లా ఆహారం కోసం అరవడం, మమ్మల్ని తీసుకెళ్లమని చెప్పి గట్టిగా చేయడం జరిగింది. అదేవిధంగా మీ స్పీడ్ బోట్ల ద్వారా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని ఎమర్జెన్సీ ద్వారా మేము సేఫ్ ప్లేస్ కి తరలించడం జరిగింది. తర్వాత నుంచి మేము ఆహార పట్లలో మెడిసిన్, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మాకు మెడిసిన్ సప్లై చేయడం, వాళ్ళని ఎక్కించుకుని మేము మెడిసిన్ తీసుకెళ్లడం, అదేవిధంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ సప్లై చేసిన ఫుడ్ ని వాళ్ళకి ఇళ్లలో మునిగిపోయిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ప్రధానంగా మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏం ఫెసిలిటీస్ లేవు. ఒక పక్కన మీరు కూడా ఆహారంతో అలంటించిపోతున్నారు, వాటర్ కూడా లేని పరిస్థితి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఇలా సేవ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? యాక్చువల్ గా ఇది నోబెల్ సర్వీస్ అండి. మా గవర్నమెంట్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో మేము అంతా చేస్తున్నాము. ఇది నోబెల్ సర్వీస్, అందరూ చేయాలని కృతజ్ఞతతో ఉన్నామండి. మీ దగ్గర 15 మంది ఈ బోటు, 2 బోట్ల టీము దగ్గర 5 మంది సిక్ అయ్యారండి. సిక్ అయినా కూడా వాళ్ళు రెస్ట్ తీసుకుని మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నాము. యాక్చువల్గా మా దాంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింగ్ వస్తుంది. అంటే ఇక్కడ స్టాగ్నెట్ అయిన వాటర్, అంటే ఇక్కడ మొత్తం అంతా కలుషిత అయిపోయిన వాటర్ మా వాళ్ళు కింద బోట్ నుంచి కింద దిగి దగ్గర 5 ఫీట్లు 6 ఫీట్లు నడుచుకుంటూ వెళ్లి 10 రోజు చేయడం వల్ల ఒళ్ళు దుర్ర రావడము, మళ్ళీ ఆయిల్స్ రాసుకోవడం, మెడిసిన్ తీసుకోవడం, హాస్పిటల్లో అడ్మిట్ అవడం, మళ్ళీ వచ్చి రికవరీ అయిన తర్వాత మళ్ళీ సేవ చేయడం జరుగుతుందండి. వీళ్ళలో కొంతమంది సిక్ అయ్యి జ్వరాలు వచ్చి దురదలు వచ్చి ఇబ్బంది పడుతున్నా సరే మెడిసిన్ వాడి అదేవిధంగా వీళ్ళకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజల్ని సేవ్ చేయాలి. ఇక్కడికి కొంతమంది వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు ఉన్నారు. వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లి వాళ్ళకి సేఫ్ సైడ్ లో ఏర్పాటు చేయడం దాకా మా దృఢ సంకల్పంతో మేము పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో సజగర్ తిరుమల విజయవాడ కబేలా సెంటర్ అండి.